హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము పాణ్యం నంద్యాల మధ్య డబుల్ లైన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుందాము. సో పాణ్యం నుంచి నంద్యాల వరకు దీని ప్రీవియస్ వీడియోలో మనం డబుల్ లైన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ మీరు కౌలూరు విలేజ్ దగ్గర ఏవో కొన్ని వర్క్స్ జరుగుతున్నాయని దీని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో అవి వచ్చేసి పాణ్యం నంద్యాల మధ్య ఎన్ఐ వర్క్స్ జరుగుతున్నాయి. సో అందుకే అనమాట ఇక్కడ ట్రైన్ అనేది స్లోగా వెళ్ళింది. అంతేకాకుండా మనకి గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ కావడానికి కూడా ఈ ఎన్ఐ వర్క్స్ అనమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది. సో ఈ గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్ని నంద్యాలకే టర్మినల్ చేయాలని ప్రపోజల్ అంటే రిక్వెస్ట్ అయితే చేశారు మన నంద్యాల జెడ్ఆర్ఎస్ఎస్ మెంబర్. కాకపోతే నంద్యాలలో నైట్ టైము లైన్స్ అనేవి ఖాళీగా ఉండవు అనమాట. అంటే ఇప్పుడు మనకి నంద్యాల, కడప, కర్నూలు సిటీ, నంద్యాల డెమో ప్యాసింజర్లు వచ్చి థర్డ్ ప్లాట్ఫామ్లో ఉంటాయి. సో వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట ట్రైన్ ఉంచడానికి. సో అందుకే ట్రైన్ అనేది మళ్ళీ క్యాన్సిల్ అయితే చేశారు. సో ఫ్రెండ్, మీరు నంద్యాల నేషనల్ హైవే 40 దగ్గర చూడొచ్చు డబుల్ లైన్ వర్క్స్ ల్యాండ్ లెవెలింగ్ సంబంధించినవి. సో ఇక్కడ కుందు పరివాహక ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ వస్తుంది. సో ఆ బ్రిడ్జి వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. సో ఫ్రెండ్, మీరు గమనించవచ్చు కుందు నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ అనేది ప్రస్తుతం మీరు గమనించవచ్చు బ్రిడ్జి దగ్గర ఏ విధంగా పనులు అనేవి జరుగుతున్నాయి అన్నది. సో మీరు నంద్యాలలో చూడొచ్చు ఫ్రైట్ ట్రైన్స్ ఏ విధంగా ట్రాఫిక్ ఉన్నది అనేది. సో అక్కడ గుత్తి లోకో షెడ్ నుంచి WDG6 లోకోమోటివ్ మరొకసారి మనకి ఇక్కడ నంద్యాలలో కనపడడం కూడా మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ నంద్యాలకు అయితే ఎంటర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ పాణ్యం అవుటర్స్ నుంచి నంద్యాల వరకు జరుగుతున్న డబుల్ లైన్ వర్క్స్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.